ఒక మాట బాగానే అన్నాడు అచ్చెన్నాయుడు గారు, వస్తున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదని. ఎస్, మేము అదే చెప్తున్నాం. ఇప్పటికన్నా గ్రహించండి, జగన్మోహన్ రెడ్డి గారి బలగం ప్రతిపక్షమా పాలకపక్షమా కాదు, ప్రజల పక్షాన నిలబడిన వాడు నాయకుడు, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడిపోతాడు. అదే రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారికి పరిపాటి అయిపోయింది. గెలిస్తే తన గొప్ప, ఓడిపోతే ఎమ్మెల్యేలు మంత్రులు. అందుకేగా ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు గ్రౌండ్. మంత్రులపై అసహనం, ఎమ్మెల్యేల మీద అసహనం, వ్యతిరేకత తెలిసిపోయింది. సంవత్సరంలో ఎంత వ్యతిరేకత వచ్చిందో వాళ్ళ సర్వేలు కూడా చెప్తున్నాయి. కాబట్టి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు ఎవరిని బలిపశువు చేయాలని. గడిచిన 30-40 సంవత్సరాలు ఎలక్షన్స్ చూస్తున్నా, రాజకీయాలు చూస్తున్నా, ఇద్దరు నాయకులు అధికారంలో ఉన్నప్పుడు గెలిచినా ఓడినా నాదే బాధ్యత అన్నారు. ఇద్దరు నాయకులు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అది బాధ్యత. అంటే గెలవచ్చు, ఓడచ్చు, అనేక కారణాలు ఉంటాయి, కానీ బాధ్యత తీసుకోవాలి కదా.